ఈ గిద్యోను కోసం రాయబడి ఉంటుంది. ఈయన మంచి సైన్యాన్ని తయారు చేస్తాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. ఈయన క్రియలు అలా ఈయన రావడానికి గల కారణాలు ఏంటంటే 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లోని ఈయన రావడానికి మొదటి 2 వచనాలు ఈయన రావడానికి కారణం ఏంటో తెలియపరుస్తూ ఉంటుంది. అక్కడ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారికి మిద్యానీయులకు అప్పగించేశాను. అంటే మిద్యానీయులకు అంటే ఇక్కడ మాట ఉంది, ఇశ్రాయేలీయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా. ఇశ్రాయేలీయులు దేవుడి దృష్టికి దోషులు అయిపోయారు కాబట్టి మిద్యానీయులకి ఈ ఇశ్రాయేలీయులు దేవుడే అప్పగించాడు. అంటే ఏంటంటే అప్పగించడం అంటే ఇక్కడ మనం చాలా టెక్నికల్గా చూస్తే, టెక్నికల్గా మామూలుగా చదివిన దాన్ని బట్టి కాకుండా టెక్నికల్గా చూస్తే అప్పగించడం అంటే ఏంటి, ఇశ్రాయేలీయుల్ని నిరాయుధులుగా చేస్తాడు. అంటే నిరాయుధులు అంటే ఏంటి, అసలు ఏముండవు మనల్ని కష్టాలకు దేవుడు అప్పగించడం అంటే ఏంటి, కష్టాల్లో తీర్చుకునే స్తోమత నీకు ఇవ్వడం, చుట్టూ రిసోర్సెస్ ఏమి ఇవ్వడం. ఈ ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అది చేశాడు ఆయన. అది చేసి మిద్యానులకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత మిద్యానులు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానులు ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములుగా తమకు సిద్ధపరచుకుని. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారంటే ఎక్కడో చోట బ్రతకడానికి ప్లేస్ ఉండేది, కానీ ఇక్కడ ఏం లేదట, బ్రతకడానికి ప్లేసే లేదు. ఏంటి, కొండలో వాగులు ఉంటాయి కదా, వాగుల పైన రాళ్ళు, అక్కడ చిన్న డేరాలు వేసుకుని ఉండేవారు. అంటే సోఫిస్టికేటెడ్ స్థలం కానీ అలాగే ఉండడానికి సరైన వసతులు కల్పించుకోవాల్సిన క్రియలు కానీ వారికి లేవు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే వాళ్ళు భయపడుతూ బ్రతుకుతున్నారు. ఎలాగా భయపడుతూ బ్రతుకుతున్నారు. ఆ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే చూడండి, ఇంకా ఏం జరుగుతుందంటే ఇలా పంట వేసుకుంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు. వీళ్ళు ఏదైనా ఇదే సేద్యపరుచుకుంటే సేద్యాన్ని అంతా మిద్యానీయులు పట్టుకెళ్ళిపోయేవారు. అక్కడ చూడండి 3వ వచనంలో ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి పడమర నుండి తమ పశువులను గుడారమును తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము భూమిని పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనం ఏదైనాను మరేదైనాను ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెనులు లెక్క ఉండెను. దేశమంతా పాడు చెట్టుకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. అంటే మిడతల దండు అని చెప్పాడు తెలుసా, పంట పుష్కలంగా ఉంటుంది, మిడతల దండు ఒకసారి వచ్చి వెళ్ళిపోద్ది అంతే. మీరు బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాసినప్పుడు డస్టర్తో అలా వెళ్ళిపోద్ది మిడతల దండు ఒకసారి. ఈ మిద్యానీయులు వాళ్ళ పంటల మీదకి, వాళ్ళ పశువుల మీదకి, వాళ్ళకున్న ఒంటెల మీదకి, వాళ్ళకున్న పరిస్థితుల మీదకి వచ్చినప్పుడు అంట వాళ్ళు ఎలా వచ్చి ఇలా పట్టుకుని పోయేవారట. దేని ఒంటులు కూడా వదలలేదట. అంటే వీళ్ళకున్న సమస్తాన్ని దేవుడు ఎవరికి అప్పగించేశాడు, మిద్యానీయులకు అప్పగించాడు. ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఇశ్రాయేలీయులు మరలా ఎవరికి మొరపెట్టారు. ఇది 7 ఏళ్ళు జరుగుతూ ఈ 7 ఏళ్ళు కూడా ఇదే సిస్టము సైక్లిక్గా జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు ఈ 10వ వచనం అంటే మనకి 8వ వచనం నుంచి ఓ ప్రవక్త అంటే అప్పుడే గిద్యోన్ని పంపించడం. ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన గొప్ప పాయింట్ ఏంటంటే ఓత్నీయుల దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాడు. యెహూద్ దగ్గరికి దేవుడు పంపించాడు. యెహూదును కూడా షమ్గర్ని పంపించాడు. దెబోరాతో కూడా డైరెక్ట్గా మాట్లాడు. ఇక్కడ ముందు ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్త చూడండి, ఇక్కడ చాలా గొప్పగా ఉంటుంది ఈ మాట. చూడండి, ఎప్పుడైతే బాధ వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో అప్పుడు నీ దగ్గరికి ఒక ప్రవక్త అంటే దేవుడి మాట చెప్పే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, దేవుడి మాట చెప్పే వ్యక్తి. ఇక్కడ చూడండి 8వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలీయులు యొద్దకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించిన, ఇదిగో నేను మీకు చెప్తున్నాను, ఐగుప్తులోంచి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుంచి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుంచి వారిని తోలివేసి దేశమునకు మిగిచ్చి తిని, అయినా సరే మీరు చాలా ఇబ్బందిగా బిహేవ్ చేశారు, చాలా ఇబ్బందిగా మీరు నా మాట వినలేదు అని ప్రవక్త చెప్తుంది. ప్రవక్త దేవుడు కాదు, ప్రవక్త. దేవుడికి ప్రవక్తకి చాలా తేడా ఉంది. ప్రవక్త అంటే బట్వాడా చేసి, అంటే మాటను బట్వాడా చేసే వ్యక్తి. దేవుడి మాటను
మనుషులకు చేర్చబడే వ్యక్తి. ప్రవక్త అంటారు, ప్రవక్త. చూడండి ఇక్కడ 11వ వచనం ఏమవుతుందంటే 11వ వచనం నుంచి నేను అంటే గిద్యోను రాకముందు మనం తెలుసుకోవాల్సిన గొప్ప మాటలు ఏంటంటే, దేవుడు కష్టాలు నీకు రావండి, ఎవరికి కష్టాలు రావు, గుర్తుపెట్టుకోండి. కష్టాలకు ఎవరు అప్పగిస్తాడు? కష్టాలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. కష్టాలు తగ్గిపోవడం పెరగడం ఉండదు, మనం అనుకుంటాం అంతే. కష్టాలు ఎప్పుడు ఉంటాయి, సమస్యలు ఎప్పుడు ఉంటాయి. కానీ సమస్యలు తీర్చగలిగే శక్తిని ఎవరికి ఇవ్వడం? నీకివ్వడం. అప్పులు ఎప్పుడు ఉండవా? ఇబ్బందులు ఎప్పుడు ఉండవా? జబ్బులు ఎప్పుడు ఉండవా? జబ్బు మీద గెలిచే శక్తి ఏంటంటే రెస్ట్ పవర్. అది ఎవరిచ్చారు? దేవుడు ఇస్తాడు. అంటే అప్పగించేయడం అంటే ఏంటంటే, ఇక్కడ మాట ఉంటుంది ఎక్కడంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడు. అప్పగించడం అంటే ఎలా అంటే, ఇస్కరియోతు యూదా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడిపోయి, మీరు నాకేమిస్తారని అడగడం. నేను మిమ్మల్ని వెతకబోయే యేసు నాకు తెలుసు, నేను పట్టిస్తాను. ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో, గుర్తుపెట్టుకున్నాను, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటాను అతనే యేసు. అంటే దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. అంటే అది అప్పగించినందుకు డబ్బులు ఇచ్చారు అతనికి. డబ్బుల కోసం అప్పగించలే, గుర్తుపెట్టుకోండి. అప్పగించినందుకు ఏమి ఇచ్చారు? దేవుడు. చూడండి ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎవరికి అప్పగించాడట? మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు ఏం చేశారు? అప్పగించబడినప్పుడు అంతా ఊడ్చుకుపోయిన తర్వాత వీళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడుతుంటే దేవుడికి మొరపెట్టాడు. కానీ దేవుడు రాలా. ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అంటాడా, మరి మీరు ఎన్నిసార్లు రా బాబు, మీరు మార్పు ఉండదు ఇంక మీ మనసులో, మీరు మార్పు చెందిన వ్యక్తులా అని చెప్పి, మీకు ఇంక ఇలాగే ఉంటారా, మీ ఆలోచనలు ఇంతేనా, నేను అనేక సార్లు మిమ్మల్ని విడిపించాను కదా అని చెప్పి దేవుడికి భయపడలేదు, వాళ్ళ దేవతను హత్తుకున్నారు. మన దేవుడి మాట వినలేదు, వాళ్ళ దేవత వస్త్రాలను పట్టుకున్నారు. మన దేవుడి క్రియలను చూడలేదు, వాళ్ళ దారిలో మీరు వెళ్ళారని ప్రవక్త చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు మరలా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. బాధపడినప్పుడు చెప్తాడు 11వ అధ్యాయంలో మన హీరో ఎంటర్ అవుతాడు. హీరోలో గిద్యోని గారు ఎంటర్ అవుతాడు. గిద్యోని భయస్తుడు, అంత ధైర్యం ఉన్నోడేం కాదు, భయస్తుడు అనమాట. అంటే షమ్గర్ లెక్క, లేకపోతే యెహూదు లెక్క, లేకపోతే ఓత్నీయుల లెక్క ధైర్యం ఉన్నవాడు కాదు. బారాకు కూడా దెబోరా ధైర్యం కలదే, బారాకు కూడా ధైర్యం కలవాడే. న్యాయాధిపతులు అందరిలో బాగా పిరికోడు, బాగా వెనకడుకున్నవాడు ఎవరంటే గిద్యోను. మన జీవితాల్లో కూడా అంటే గిద్యోను ఎలాంటి చూడంటే, ఇశ్రాయేల్ ప్రజలతో పాటుగా వాగుల్లోకి వంకల్లోకి ఎక్కడంటే అక్కడ వృక్షం ఉంటే వాళ్ళ నాన్న ఏదో పని చేస్తుంటే వాళ్ళ వెనకాల కూర్చుని కూడా అంటే తండ్రి చాటు బిడ్డ. ఎవరో? గిద్యోను, తండ్రి చాటు బిడ్డ. గుర్తుపెట్టుకోండి. ఈ క్యారెక్టర్లు అన్నీ స్టడీ చేస్తుంటే ఏదో క్యారెక్టర్లో నువ్వు ఇమిడిపోతూ ఉంటావు, ఏదో క్యారెక్టర్లో నువ్వేమైతావు, ఇమిడిపోతూ ఉంటావు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మనం కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చాటు బిడ్డలమే, ఒక్కొక్కసారి ఎవరో చాటు బిడ్డలమే, ఎవరో చాటు వ్యక్తులమే. అలా కూడా ఈయన కూడా ఎవరో చాటు వ్యక్తే. కానీ దేవుడు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం చూడండి. దేవుడు గిద్యోను ఏం చేస్తాడో తెలుసా? మనుషుల దృష్టిని ఆకర్షించడానికి దేవుడు ఇశ్రాయేలు కష్టాలను ఉపయోగించాడు. ఆమె గిద్యోను అనే వ్యక్తి మనుషుల దృష్టిలో ఉండాలని చెప్పి ఇశ్రాయేలు కష్టాన్ని చూపించాడు. అక్కడే ఉంటుంది చూడండి 11వ వచనం ఏమంటాడంటే, అభియోజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. ఈ యోవాషు కుమారుడే గిద్యోను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు, అర్థమైందా? దాక్కున్నాడు, మరుగైనటువంటి ఇతను అంటే దొంగల నక్కినెక్కున్నాడు. ఎవరి కోసం? పాపం మిద్యానీయులు చంపేస్తారేమో, నన్ను వీళ్ళ బానిసలుగా మార్చేస్తారేమో అని. ఎక్కడ? ఏ చెట్టు కిందట? గానుగు చెట్టు కింద. గానుగు చెట్టుకి దీనికి చాలా అర్థం ఉంది. ఎందుకంటే బేసికల్గా గానుగు చెట్టు కింద పడుకుంటే చచ్చిపోతారంటారు, తెలుసా మీకు? ఆక్సిజన్ లెవెల్స్ అవి తక్కువ ఉంటుంది. అక్కడికి మిద్యానీయులు సేద తీర్చుకోవడం కూడా వచ్చేవారు కాదు, వేరే వృక్షం. కానీ గానుగు చెట్టు కింద ఎవరుండేవారు అంటే సావు భయం కంటే శత్రు భయం ఎక్కువ. ఎవరికి? గిద్యోనికి. గిద్యోను సావు భయం కంటే శత్రు భయం ఎక్కువ. మనం కూడా అంతే. మన జీవితాల్లో చచ్చిపోతామనే భయం కంట అప్పులు ఏవో చేసేస్తాయని, లేకపోతే కష్టాలు ఏమో పెట్టేస్తాయని, ఇబ్బందులు ఏమో వచ్చేస్తాయని భయాలు మనకు చాలా
ఎక్కువ ఉన్నాయి. మన కోసం చెప్తున్నాడు ఆయన. కష్టాలను అధిగమించడానికి దేవుడిని దృష్టిని దేవుడి మీద పెట్టించడానికి గొప్ప కార్యాలు చేస్తాడు అనగానే అప్పుడు చూడండి అక్కడ ఆయన దగ్గరికి దూత వస్తుంది. దూత వస్తుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? దూత వచ్చి మాట పరాక్రము కలిగిన బలాఢ్యుడా అంటారు. ఫస్ట్ మాట ఎవరితో? గిద్యోనుతో. గిద్యోను అని పిల్ల, నీతో మాట్లాడలేదు అని మాట్లాడతానని పిల్ల ఏమంటుంది తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఎవరిని బేసికల్గా ఎవరిని అంటుంది దూత? గిద్యోని. ఎవరిని? పిరుగోడిని. ఎవరిని అంటుంది? దాక్కున్నవాడిని. ఎవరిని అంటుంది? యుద్ధం అంటే రానోడిని. ఎవరిని అంటుందంటే అసలు నేను ముందడుగు వేస్తాను అనే ఆలోచన లేని వ్యక్తిని ఏమంటుందే? పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అసలు ఆ మాట మా మాట చూస్తే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు దేవుడే, అంతే కదా. ఇంకా ఆయనకన్నా గొప్పడు ఎవరో లేరు అంటది. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అప్పుడు మనోడు కాలుతాడు. ఎలాగా? నువ్వు నన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటున్నావు, ఆయనే మాకు తోడుంటే ఈ బతుకేంటి, మాకు ఈ గతి ఏంటి, ఈ స్థితి ఏంటి, ఈ ఆలోచన ఏంటి, మేము ఎందుకు పారిపోవాలి? మా తల్లిదండ్రులు కానీ మా బంధుమిత్రులు కానీ మాతో ఉన్న జనాంగం కానీ ఎందుకు ఇన్ని పాటలు పడాలి అని దూత అంటారు. చూడండి ఆ మాట ఉంటుంది, భలే ఉంటుంది. గిద్యోని చిత్తమో నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించాడు, మా పితరులకు అద్భుతకార్యం చూపించాడు, అవన్నీ ఏమైపోయినాయి అని ఇలా మాట్లాడుకుంటూ వస్తాడు. కింద వరకు మాట్లాడుకుంటూ ఏమైపోయినాయి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట, ఇంకో మాట ఏంటంటే దేవుడు మనకంట మన కష్టాల కంటే గొప్పగా నేను చూస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును. గుర్తుపెట్టుకోండి. అంటే రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనుషుల దృష్టికి నిన్ను ఆకర్షించడానికి నీ కష్టాలు ఇస్తాడు ఆయన, ఇబ్బందులు ఇస్తాడు, అవన్నీ పడాల్సిందే, దాంట్లో అనుమానం ఏం లేదు, వేరే ఆలోచన ఏం లేదు. మనుషుల దృష్టిలో నువ్వు గొప్పగా ఉండాలని నీ కష్టాలు పరిచయం చేస్తాడో, ఇబ్బందులు పరిచయం చేస్తాడో, కన్నీళ్ళు ఈ బైబిల్ మొత్తంలో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఒక చుక్క కన్నీటి బొట్టు కూడా కార్చనే వ్యక్తి లేడు. ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి చివరి గ్రంథం వరకు కూడా ఎవ్వరు ఏ ఒక్కరు అలా లేరు. చివరి గ్రంథాల్లో కూడా మొన్న చెప్పానుగా ఆ 12 మంది ఏం చేశారు? వాళ్ళు కూడా కిరీటాలు తీసి ఆయన కాళ్ళు దగ్గరెట్టి కళ్ళల్లో ఉన్న నీళ్లు వంపి ఆయన కాళ్ళకు నమస్కారము చేశారు. అందుకే మన జీవితాల్లో మనం ఎంత గొప్పలు అనుకున్నా, ఎంత మనకి హెడ్ వెయిట్ ఏదున్న లోపల మన కన్నీరు కార్చకుండా దేవుడు ఆ కన్నీరుకు ప్రతిఫలం ఇవ్వడో. ఇలాంటి కార్యాలు చూపిస్తూ రెండో మాట మీకు అందుకే చెప్తున్నాను. అంటే దేవుడు మనకంటే గొప్పగా మనల్ని చూస్తాడు, మన కష్టాల కంటే గొప్పగా మనల్ని చూస్తాడు. అంటే నీకంటే గొప్పగా చూస్తాడు దేవుడు. నేను గుర్తుపెట్టుకో. అంటే ఈ లోకంలో ది బెస్ట్ ఎవరు అని నీకు ఆలోచన వస్తే నువ్వే. ఎందుకు ది బెస్ట్? అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వు మురిసిపోతావు, నీ డ్రెస్సింగ్లో నువ్వు మురిసిపోతావు, నువ్వు గొప్పగా ఉన్నావు మురిసిపోతావు, నీ హెయిర్ స్టైల్ నువ్వు మురిసిపోతావు, నువ్వు ఏది కొనుక్కున్నా ఇది నాకు ఎలా ఉంటుంది అని నీకు కంపేర్ చేసుకుంటావు, అంతే కదా. వేరే వాళ్ళకి ఎలా ఉంటుందని అనుకుంటావా ఎప్పుడైనా? అందుకే అంటున్నాను, దేవుడు నీకంటే ఎక్కువగా నిన్ను గొప్పగా చూస్తాడు. హల్లెలూయా. అలాగే చూస్తాడు ఆయన. 12వ వచనంలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే 12వ వచనంలో, ఇదిగో బాబు నీకు విషయం తెలుసా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడు నువ్వు. అంత గొప్ప మాట చూడండి. ఆ మాట ఎవరైనా అంటారా అలా? ఇప్పుడు నైట్ టైం వీడికి చీకటి అంటే భయం, బయటికి వెళ్ళలేడు, అది వెళ్ళిపోతుంది. ఇన్ని ధైర్యవంతుడు అన్నందుకు ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా కామెడీగా ఉంటుంది కదా. సో అదే అంటున్నాడు. ఎవరో బాగా మరుగైపోయి దాక్కునే వ్యక్తిని దూత వచ్చి అంటుంది ఏమని? పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. మండింది అతనికి, కాలిపోయింది మనోడికి. ఎలా కాలుతో చూడండి. దేవుడు తన పనిని తన బలంతో ఉపయోగిస్తాడు. బలం ఎలాగుంటుందో ఒకసారి, అంటే ఇవన్నీ చదవద్దు కానీ 19వ వచనం చూడండి. 19 కాదు 20వ వచనం. ఆ మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ ఓ విషయం ఉంటుంది. అంటే ప్రూఫ్ అడుగుతాడు గిద్యోను. ప్రూఫ్ చేయన ప్రూఫ్ కావాలని.
ఆ ప్రూఫ్ చూపిస్తాడు. అంటే ఏంటి, కింద మంట పెట్టి పైన మాంసం పెడితే మాంసం రెడీ అవ్వడం నిజం, మనకు అందరికీ తెలుసు. కానీ మంట లేకుండా మాంసాన్ని ఉడికిచ్చే క్రియ దేవుని దూత చేస్తుంది. ఎలాగంటే చూడండి 21 అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి తన కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంటే ఫైర్ లేకుండా ఫుడ్ ఏమైంది, కుక్ అయింది. దేవుడి యొక్క అద్భుతమైన నామంలో మీకు చెబుతూ ఉన్నాను మాటలు ఏంటంటే, గొప్ప క్రియలతో చెబుతూ ఉన్న మాట, మనకి ఏమీ లేదని ఏమీ అనుకోకండి. ఏమీ లేని మనుషుల్ని దేవుడు ఏదో ఒకటి ఇచ్చి గొప్ప చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఏమీ లేదని అనుకోవద్దు. ఏమీ లేని మనల్ని దేవుడు ఏదో ఒకటి ఇచ్చి గొప్ప చేస్తాడు. ఆమెన్. ఆ క్రియలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది ఇప్పుడు గిద్యోనికి ఏమైందంట, కళ్ళు తెరుచుకున్నాయి. బాబు నా కళ్ళు మూసిపోయినాయి, నా కళ్ళు తెరుచుకున్నాయని చెప్పి గిద్యోను అంటాడు. ఏమంటాడు చూడండి 22. గిద్యోను అప్పటికి ఆ కార్యం చేసి, ఎప్పుడు కూడానండి దూత కార్యం చేసి అక్కడ నిలబడి నేను చేశాను అందాం. ఎక్కడైనా సరే వెళ్ళిపోను. అంటే ఏంటి, తన పని తను చేసి నువ్వు నమ్మితే దేవుడికి పంపించిన పని అయిపోయినట్టే. గిద్యోని నమ్మించడానికే వచ్చింది దూత, నమ్మించింది, వెళ్ళిపోయింది. అంటే గిద్యోను సెంటర్ అయ్యాడు. అక్కడ సెంటర్ అయిన తర్వాత గిద్యోను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు అంటాడు గిద్యోను ఏమనంటే, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, అంటే ఏంటి, అప్పటి వరకు ఏమనుకోవట్లేదు మనోడు. అది అత్యంత కష్టమైన పరిస్థితిలో, అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుడు తెలియకుండా మన కార్యం చేసినప్పుడు అది దేవుడి కార్యమే. అంతేగాని నీ అదృష్టం బట్టో, నీకున్న తెలివితేటలను బట్టో, నీకున్న మంది మార్బలను బట్టి ఎవడో వచ్చి నీకేమీయో సాయం చేయడం. అప్పుడు పిరికోడు కళ్ళు తెరుచుకున్నాయి. ఏమనంటే చూడండి ఏమన్నాడు, చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. గిద్యోను ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిన నేను. అప్పుడు యెహోవా అప్పుడు వరకు చూడండి, అప్పుడు వరకు దూత మాట్లాడింది నీతో, అప్పుడు వరకు దూత కమ్యూనికేషన్ చేసింది నీతో, అప్పుడు వరకు దూత నీతో మాటలు ఎక్స్చేంజ్ చేసుకుంది. ఫస్ట్ టైము గిద్యోనితో ఎవరు మాట్లాడుతున్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటాడు తెలుసా, నీకు సమాధానము, భయపడకుమో, నీవు చావని అతనితో సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడండి, ఎంత గొప్పోడు దేవుడు. ఇక్కడ గిద్యోన్ని మానసికంగా కృంగిపోయాడు గిద్యోను. దేవుడు శారీరకంగా మానసికంగా ఒకేసారి బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడి మీద ఉన్న ఆలోచనలు కత్తిరించుకునేవాడు, మనుషులకు సాయపడాలని ఆలోచించులు కత్తిరించుకునేవాడిని ఫస్ట్గా ఏం చేశాడు తెలుసా, దేవుడు నీలో ఉన్న అవిశ్వాసాన్ని కత్తిరించుకోరా బాబు అని చెప్పాడు. అందుకే అతని పేరేంటి, కోసేవాడు, కత్తిరించేవాడు. గిద్యోను యొక్క పర్యాయ పదం ఏంటంటే కోసేవాడు, కత్తిరించేవాడు. ఈ కార్యాలన్నీ చూసిన తర్వాత వ్యక్తిగత విశ్వాసాన్ని 25 నుంచి 32 వచనాల వరకు వ్యక్తిగత విశ్వాసాలను పెంచుకుంటాడు. ఎలా అంటే అక్కడ బలిపెట్టం ఉంటుంది, దాన్ని కొట్టేయమంటారు. అప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఒక్క అడుగు కూడా ముందుకేరు, కానీ గిద్యోను ముందుకేసి ఆ బలిపీఠాన్ని నేలమట్టం చేస్తాడు. చివరి వచనం ఉంటుంది చూడండి 32లో ఏమంటే, ఒకడు తన బలిపీఠం వరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నెమ్మని చెప్పిన ఆ దినమున అతనికి యెరుబ్బేలు అను పేరు పెట్టెను. ఎవరికి, మనోడికి బలిపీఠం పెట్టి ఆడితో వాదించకుండా కొట్టుపాడేశాడు. దేవుడు అతనికి పేరియే పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడండి. ఎప్పటికైనా మనల్ని వ్యక్తిగతంగా నువ్వు బలపడ్డం అంటే గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా దేవుడు నేను బలపరచడం అంటే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఏర్పరచుకునే అన్ని కూలగొట్టుకోమని చెప్పడం. దేవుడికి స్తోత్రం. దేవుడికి వ్యతిరేకంగా చాలా ఉంటాయి. నీకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థనలో ఉండవు, పాటలు పాడవు, లేకపోతే వాక్యం చదవు, వాక్య పరిచర్యలో ఉండవు, వాక్య విధానాల్లో ఉండవు, పరిచర్య చేసే వాళ్ళకి సహకరించకపోవచ్చు. ఇలాంటి కార్యాలు దేవుడికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి, ఆ బలిపెట్టలన్నీ ఏం చేయాలి, పడగొట్టేలా. హల్లెలూయా. అలా పడగొట్టినప్పుడు నీ జీవితం చాలా బాగుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇలా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే వ్యక్తిగత విశ్వాసం పెంచుకున్నాడు. ఈ 33 నుంచి 40 వచనాల వరకు కూడా మనోడు చాలా ఓపికగా ఎదురు చూస్తాడు. ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు టైం. ఆ ఓపికలో ఈ మిద్యానీయులతో చూడండి, యాక్చువల్గా వీళ్ళకి శత్రువులు ఎవరు? ఇశ్రాయేలుకి శత్రువులు ఎవరు ప్రజెంట్? మిద్యానీయులే. కానీ చూడండి ఎంత గొప్పడంటే దేవుడు మిద్యానీయుల్ని అమాలేకుల్ని కూడా వేసిపడతాడు గిద్యోను. హల్లెలూయా. టైం, గాడ్స్ టైం విల్ బి ఆల్వేస్ పర్ఫెక్ట్ అండి. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది దేవుడు టైమింగ్, గుర్తెట్టుకోండి ఎప్పుడు. ఎందుకంటే 2 సార్లు కష్టపెట్టడం గిద్యోని ఇష్టం లేదు దేవుడికి. కావాలంటే 2 సార్లు యుద్ధం చేయించేవాడు. మిద్యానీయులు అమాలేకులు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకుంటారో ఆ టైం చూసి వేసి పడేస్తాడు మనం. అంటే ఓపికగా చూసే శక్తిని దేవుడు గిద్యోనికి ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మిద్యానీయులు అందరూ అమాలేకులు అందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా, అంటే యుద్ధానికి ఏం సెట్ చేశారు? ఒక ప్లేస్ సెట్ చేశారు, యెజ్రెయేలు మైదానం. అక్కడ సెట్ చేయగా అక్కడికి వచ్చి దేవుడు ఏం చెప్తా చేస్తాడు. ఎవరు? గిద్యోను. చేసిన తర్వాత అప్పుడు సైన్యాన్ని ఏర్పరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే గిద్యోను అనగానే మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన అంటే ఒకసారి వినండి. గిద్యోను అని అంటే యుద్ధ వీరుడని కాదు. గిద్యోను పిరుగోడు, గిద్యోను భయస్సుడు, వెనకాల ఉండేవాడు, ముందుకు వచ్చేవాడు కాదు. కానీ గిద్యోన్ని ఏ విధంగా ట్రైనప్ చేశాడు చూసారా దేవుడు? ఏ విధంగా? దోత వచ్చాడు, మాట్లాడాడు. గిద్యోనికి ఏమి ఇష్టమై ఉంటుంది? తిండి ఇష్టం, ఖచ్చితంగా తిండి ఇష్టం. తిండి ఇష్టంలో ఆ తిండిని తయారు చేసే విధానం చేయమన్నాడు. గిద్యోను చేశాడు, కుదరలా. మళ్ళీ దోత చెప్పింది, నువ్వు ఆగవే నేను చేస్తాను. ఎలాగా? ఆ మొనతో జస్ట్ వెలిగించి అది కాల్చేసి వెళ్ళిపోయింది. అంటే ఇది దేవుడు పంపించాడు రా బాబు అని చెప్పడు. అప్పటికి ఏమైంది? మానసికంగా భయభక్తులు కలిగిన ఆలోచనలన్నీ పోయాయి. ఫస్ట్ థింగ్. రెండోది వ్యక్తిగతంగా బలాన్ని పెంచుకోవాలి గిద్యోను. ఎప్పుడు పెంచుకున్నాడు వ్యక్తిగతంగా బలం? దేవుడు నాతో ఉన్నాడో, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే వ్యక్తిగత బలాన్ని పెంచుకున్నాడు. 3, వ్యక్తిగత బలం అయిపోయిన తర్వాత దేవుడు స్పిరిచువల్ అంటే ఆత్మీయమైన బలాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆ బలిపేటను కొట్టినప్పుడు ఎవడో వాదించలేదు మనవాడితో. ఆమేన్. అంటే తప్పు అని తెలుసుకున్నారు. తర్వాత 4వది ఏంటంటే, ఓపిక. హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైం. గిద్యోన్ టైమింగ్ చూడలేదు అతను. కానీ షమ్గర్ కానీ వీళ్ళు ఎవరి పేరేటి బారాకు, దెబోరా కానీ, యహూద్ కానీ, ఓత్నేలు కాదు, మళ్ళా ఇలా ముగ్గురు వీళ్ళ టైమింగ్ ప్రకారం యుద్ధం చేస్తే దేవుడు టైం ఇచ్చాడు. హల్లెలూయా. కానీ మనోడికి గిద్యోన్ టైంని కాదు, దేవుడు టైం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నా టైము ప్రకారమే నువ్వేం చేయమంటాడో యుద్ధం చేయి. ఎవరి టైమో? ఇట్స్ మై టైం, నాట్ యువర్ టైం అని దేవుడు ఎందుకు అన్నాడు చూడండి. తర్వాత ఈ 40 వచనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మొదలైద్ది. ఏమనంటే దేవుడు పక్కనే యెజ్రెయేలు మైదానం తర్వాత మోరే కొండ అని ఉంటుంది దగ్గరలో. ఈ మోరే కొండలో యుద్ధానికి పురుకొలుపుతాడు. ఎవరిని? గిద్యోన్ని. ఇక్కడ మొదలవుతుంది మనోడికి అంతా కూడా. మొదటి 8 వచనాలు తర్వాత 25 వచనాల వరకు కూడా వీళ్ళు ఏ విధంగా అది మొత్తం సెటరేట్ చేయాలి, ఏ విధంగా ఉంచాలనే ఆలోచన ఇచ్చి ఉన్నాడు. చూడండి, మొదటి 8 వచనాల్లో 3వ వచనం చదవండి. 3వ వచనం 7వ అధ్యాయంలో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చిన. అక్కడ కొంతమంది ఉన్నారు. ఎంతమంది తెలిసి 30,000 మంది ఉంటారు. ఎంతమంది అంటే ఇలా ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి. గిద్యోను భయస్తుడు కదా, గిద్యోను రొట్టె చేశాడు కదా, గిద్యోను వ్యక్తిగతంగా గొప్పడయ్యాడు కదా, బలిపీఠం కొట్టాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? వీడు గొప్పోడు, వీడితో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఏమనుకున్నారా? వీడు గొప్పోడు, వీడితో ఉంటుంది. ఏమయ్యారు? నిజమైన బలబయలు ఏంటో కనుక్కోమని దేవుడు గిద్యోనికి సెలవు ఇచ్చినప్పుడు ఏంటి? అక్కడ నిజమైన బలవంతులు ఎవరో కావాలని చెప్పి గిద్యోన్తో మాటిస్తూ ఎవరి శక్తి ఎంతో తెలుసుకోమని చెప్పాడు. కిందకి వెళ్తూ ఉంటే 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ కిందకి వెళ్ళమంటాడు, మిగిలిన వాళ్ళు కిందకి వెళ్ళమన్నాడు, కిందికి వెళ్ళమన్నాడు. ఎంతమంది ఉంటారో తెలుసా? చివరకు 300 మంది మిగులుతారు. అంటే మన దేవుని పరిచర్యలో కూడా అందరూ చేతులు ఎత్తేస్తారు. క్లాసులో
టీచరు మరి ఈ పాఠం ఎవరికి తెలిసినంటే అందరూ చేతులు ఎత్తేస్తారు. నిజంగా నిలబెట్టి మాట్లాడారనుకో ఎవడో మాట్లాడారు. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేల్ ప్రజలు చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత గొప్పోళ్ళో ఎంత వరస్టో చెప్తాను చూడండి. ఎంత గొప్పోళ్ళు అంటే ప్రవక్తగా ఉండాల్సినోడు ఏదో మాట చెప్తే అది క్లియర్గా చేస్తారు, అంత గొప్పోళ్ళు. ఎంత వరస్టోళ్ళు అంటే ప్రవక్త ఎదుటే దేవుడు మర్చిపోతారు. మళ్ళా అంటే దెర్ ఇస్ ఏ పాజిటివ్, దెర్ ఇస్ ఏ నెగిటివ్. ఈక్వల్ ఫోర్స్లో ఉంటాయి. ఎక్కడికైనా కదులుతారు. అలా ఈక్వల్ ఫోర్స్లో పాపము పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు అలాగే ఉంటావు. నీ జీవితం ఏం పెద్దగా ఉంటే పాపం వైపు ఉండి వెళ్ళిపోతావు, ఉంటే పరిశుద్ధత వైపు పరిశుద్ధత వస్తావు. లేదు సగం పాపం సగం ఏమో ఇది ఉంటే నువ్వు అలాగే ఉంటావు, నీ జీవితం అలాగే వెళ్తావు. గిద్యోని కూడా సేమ్ అదే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గిద్యోని అన్న ఇశ్రాయేల్ ప్రజలకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. చూడండి ఇక్కడ ఇలా చేస్తూ 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 దేవుడు తన యొక్క మహిమ కార్యాలు మహిమ క్రియలు ఇచ్చి మనోడిని తన శక్తితో తన క్రియలతో భయం అంటే ఏంటి, భయం అంటే ఎలా ఉంటుంది, భయం అంటే ఏ క్రియలు ఉంటాయని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చూపించాడు. అప్పటివరకు వాళ్ళకి భయం అంటే బానిసత్వంలో ఉన్నోడికి భయం ఏం తెలుస్తుంది. ఇప్పుడు పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రం టిఫిను బానిసత్వేగా. భయం అంటే తెలుస్తుందా? నిజమైన యుద్ధంలో ఉన్నోడికి భయం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరు భయం? దేవుడు భయం. వీళ్ళకి లేదు. ఎవరికి లేదు? ఈ మిద్యానీయులు ఏం చెబితే అది తెలిసే వాళ్ళకి భయం అంటే తెలియట్లే. దేవుడి భయం అంటే ఏంటో అలవాటు చేశాడు ఆయన. ఎలా చూడండి ఎలా ఉంటుందంటే 4వ వచనం నుంచి కొన్ని వచనం చదువుదాం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని జగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్తున్నో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చును. హీ వెయిటెడ్ ఫర్ పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన జీవితాల్లో మన టైం కాదు, దేవుడు టైమింగ్ని చూడాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడో గిద్యోనుతో ఆ టైం కోసం ఎదురు చూస్తారు. ఆ టైము దేవుడు టైమింగ్ కోసం చూసాడు. అతను అదే కరెక్ట్గా చేస్తాడు. చూడండి ఏమంటాడంటే పోకూడదని చెప్పను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు, అంటే నాలుగుతో కుక్క వాటర్ తాగుద్దిగా, తన నాలుగుతో నీళ్ళ గతికిన ప్రతివానిని, తాగుటకు మోకాళ్ళు కురింగిన ప్రతివానిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చును. ఎవరైతే మోకాళ్ళు వేసి తాగుతారో, ఎవరైతే నోటితో తాగుతారో 2 భాగాలకు విభజించు. వాళ్ళకి నేను కథ చెప్తాను. గిద్యోని ఇంకో విషయం ఏంటంటే గిద్యోని వెంటనే అడగలేదు దేవుడిని ఏమని, ఎందుకు అని. మనం కష్టాలు గుండా మనల్ని పంపించడం అనుకో, మనం ఏమడుగుతుందో తెలుసా దేవుడిని వెంటనే. ఎందుకు? క్యారెక్టర్ స్టడీ ఎందుకే చేస్తున్నాం మనం గత 5 వారాలు 4 వారాల నుంచి. క్యారెక్టర్ స్టడీ ఎందుకు చేస్తామంటే ఓత్నియేలు కూడా దేవుడిని ఎందుకని అడగల. న్యాయాధిపతులు అందరూ కూడా అంటే ఓత్నియేలు కూడా ఎందుకు ఈ 5గురు మధ్యన 5గురు జాతులకి యుద్ధం చేయాలని అడగల, చేయమంటే చేశాడు ఆమె. తర్వాత యెహూదు కూడా ఎందుకయ్యా అని అడగల, చేయమంటే చేశాడు ఆమె. షమ్గర్ కూడా ఎందుకు అని అడగలే, ఒకే వచనంలో ఏమని అడిగాడు, ఏం అడగలే. అదేంటి అతను ఎంతమందిని చంపాడని ఉంది షమ్గరు 3వ అధ్యాయం 30వ వచనంలో ఏమని, షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను, అతడు ఫిలిస్తీన్లలో ఎంతమందిని 600 మందిని. గుర్తుపెట్టుకోండి, ఒకే వచనం. అంటే దేవుడు చెయ్యమన్న పని చేశాడు కాబట్టి 600 మందిని చంపే కృపను ఇచ్చాడు. అలాగే దెబోరా బారక్ కూడా ఏమడుగుతాడంటే, దెబోరా ఓ మాట చెప్పుద్ది. దెబోరా అంటదే, నువ్వు అక్కడికి వెళ్ళంటే బారక్ ఏమంటాడు తెలుసా, నువ్వు వస్తే నేను వెళ్తానంటాడు. ఇఫ్ యూ కమ్ ఐ విల్ బి దేర్ అంటాడు. ఎంత మనం ఈ క్యారెక్టర్ స్టడీలో చూస్తే రకరకాల జాతుల నుంచి వచ్చారు వీళ్ళు, రకరకాల వర్గాల నుంచి వచ్చారు, రకరకాల మనస్తత్వాల నుంచి వచ్చారు వీళ్ళు. ఎవరు? న్యాయాధిపతులు. కానీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే. హల్లెలూయా. ఏంటో తెలుసా, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం చదువుకుని 4 యొక్క స్టడీలో కన్నా గిద్యోని స్టడీ కొద్దిగా డిఫరెంట్. ఎలా అంటే దూతను అడుగుతాడు ఏమనంటే, దేవుడు పంపితే నేను వచ్చానంటే దూతను అంటాడా, నువ్వు వచ్చావుగా, ఆయనే మమ్మల్ని పంపిద్దాం మాకు ఈ బతుకెందుకు, ఆయనే మమ్మల్ని పంపిద్దాం మాకు ఈ జీవితమే. దూత నువ్వేం చేస్తావని అడిగితే, మనోడికి బాగా ఫుడీ కదా తినేద్దామని చెప్పి నేను అట్టు తింటా రొట్టె తింటా అంటాడు. అయితే నువ్వు ఎలా కాలుస్తావు, కాల్చంటే మళ్ళా నువ్వు అలాగే ఉంచు అని చెప్పి
అయ్యి బాబాయ్ నువ్వు నిజంగా దేవుడు పంపించిన దూతవే. పిరికోడు బలమైన మాట మాడాడు, ఏంటని? నువ్వు దూతవే. కానీ ఆ దూతే చెప్పింది ఫస్ట్ ఏమని? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని. ఏ దూత? దేవుడు పంపించిన దూత. అది మన జీవితంలో కూడా చిన్న చిన్న వాటికి పిరిగిపోయిన కటింగ్లు అవ్వమాకండి. చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి. రేపు మా పిల్లలకి ఫీజు కట్టాలనుకో భయం వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలనుకో భయం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, గిద్యోనికి ఇచ్చావు కదా పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఐఎమ్ ఏ రైచియస్ పర్సన్ అండ్ ఆల్సో పవర్ఫుల్ పర్సన్ అని తీసేయాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నేను గొప్ప చేస్తాడు కాబట్టి నువ్వు చాలా గొప్పడు అని. అలా జరుగుతూ దేవుళ్ళు అన్నీ బలపరుచుకుని గిద్యోను వస్తువులకి కొంతమంది జనాంగాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? గిద్యోనికి ఇస్తే. ఇంకో మాట ఇక్కడ కరెక్ట్గా చెప్తానండి, మనతో ఉన్న వాళ్ళు అందరూ మనవాళ్ళు కాదు. ఇక్కడ అది చెప్పడానికి 7వ అధ్యాయమో ఈ 10-12 వచనాలు చెప్తాడు ఆయన. అంటే నీతో ఉన్నవాళ్ళు కాదు, నీ మనుషులు కాదని. అర్థమైందా? నీతో ఉన్నవాళ్ళు ఎప్పుడు మీ వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. నీతో ఎవరైతే వచ్చి డప్పు కొడుతున్నారో వాళ్ళు నీకు కాదు డప్పు కొడుతుండా కాదు. ఈ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ 300 మంది ఆయన మనుషులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇది జరిగిందో కిందకి వెళ్తూ ఉంటే 8వ వచనం చూడండి, 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను. ఎంతమంది వెళ్ళారు? 10,000 మంది. ఈయన చుట్టూ 30,000 మంది ఉన్నారు. 10 అయ్యారు. వాటర్కి వెళ్ళారు కాబట్టి 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది దాదాపుగా ఎంతమంది తగ్గిపోయారు? ఎంత పర్సెంటేజ్ తగ్గిపోయింది చూడండి. 300 మంది అయిపోయారు. దాదాపుగా 9700 మంది డ్రాప్ అయిపోయారు. అంటే వీళ్ళకి ఆలోచన లేదు, వీళ్ళకి దేవుడి క్రియలో ఉండాలని లేదు. అంటే 10% కంటే తక్కువ మంది వచ్చారు. 10% అంటే ఎంతమంది? 1000 మంది. 3%కి వచ్చారు. 3%కి వచ్చారు. 3% అంటే దేవుడు యొక్క క్రియ చూడండి ఎంత గొప్పదో. ఎంత నువ్వు చేత్తో పట్టుకుందాం అనుకున్నా నీ లోపల మిగిలేదే నీది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను అనుకున్నాడు, ఎంతమంది నీతో ఉంటారు కదా, ఎంతమంది నా ప్రజలే కదా అనుకుంటే దేవుడు అంటాడా, అంతమంది నీకు పని చేయరురా, అంతమంది నీకు పని చేయరు. మనం కూడా అనుకుంటాం, నా చుట్టాలు చాలామంది, నా కుటుంబం చాలామంది, నాకు బోల్డ్ మంది ఉన్నారని. నీకు పని చేస్తారేట అలా పని చేయరు. ఆత్మాను నీతో ఉండేవాళ్ళు నీకు పనికొచ్చేవాళ్ళే కాదు. 300 మందిని ఇచ్చారు. 300 ఉన్నారు. చూడండి ఇక్కడ ఇంకో మాట చూద్దాం. కిందకి వెళ్తే చూడండి ఏమంటాడంటే, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. ప్రజలు ఆహారమును బోర్లను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తన గుడారాలకు వెళ్ళనంపెను, కానీ ఈ 300 మందిని నిలుపుకొనెను. ఎందుకు? అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు పట్టుకుని బోర్ల వెళ్ళిపోతుంటే, అరే బాబు వాళ్ళని వెళ్ళిపోయినాయి, 300 మెంబర్స్ నాతో ఉండండి. ఎందుకు? ఆల్రెడీ మిద్యానీయులు లోయలోకి వస్తున్నారు, అమాలేకీయులు లోయలోకి వస్తున్నారు. వీళ్ళు ఎంతమంది అనుకున్నారు? వీళ్ళు 30,000 పైబడి ఉన్నారు. ఈ 300 మంది 30,000 మందిని ఒకే ఒక షాట్లో చంపేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విశేషం ఏంటంటే, నీ దగ్గర 100 ఆలోచనలు ఉంటే 100 నీకు ఉపయోగపడవు. 1-2 ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అవే నిలబడతాయి నీ దగ్గర. 1-2 మనం అనుకోవచ్చు, చాలా ఆలోచనలు ఇచ్చాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నీకు ఉంటే దేవుడు నీకు చెప్తున్నాడు, ఏం చేయాలో అర్థమయ్యేవి కాదో, నేనేం చేయాలో అర్థమయ్యేది ఒకటే ఇస్తాను నీకు. ఆమె అదే నీకు నిలబడుతుంది. గిద్యోనికి ఖచ్చితంగా అదే ఇచ్చాడు. చూడండి ఇక్కడ మాట నేను అంటే చాలా పిరికోడు బలవంతుడు ఎప్పుడయ్యాడు? దోతొత్తగానే అవలా గుర్తుపెట్టుకోండి. బలవంతుడు వ్యక్తిగతంగా శూరుడు ఎప్పుడయ్యాడు? దేవుడు మాట్లాడితే కానీ అవ్వలేదు. ఆమె దేవుడు మాట్లాడతాడు. ఏమని తెలుసా? 6వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ టైం మాట్లాడతాడు గిద్యోనుతో మనోడు. 23వ వచనం అండర్ యెహోవా అంటాడు, నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో. అంటే మనోడికి ఏ భయం ఉంది? చచ్చిపోయే భయం ఉంది. మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడు ఏమైపోతాను భయం. ఏమైనా దేవుడు అంటాడుగా మనతో. ప్రవీణ్ అన్న ఏమయ్యాడు? ఏమైనా దేవుడు అంటాడు ఆయనతో. ఏమైనా
చచ్చిపోతానని అప్పుడే సంవత్సరం అని చెప్తున్నాడు ఆయన. ఏమని? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు, ఖచ్చితంగా చనిపోయాడు ఆయన. కిందకి వెళ్తే 25 వచనం చూస్తే 25 వచనం, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు ఓయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబుని చంపి జేయేబు ద్రాక్ష తోటల మధ్యన జేబుని చంపి మిద్యానీయులను తరుమునకు పోయిరి. ఓరేబు జేబులను తలలను యోర్దాను అవతల గిద్యోను నద్దకు తెచ్చిరి. ఎవరో మీకు తెలుసా? ఎవరు అనుకుంటున్నారు? చదవండి. 300 మంది. ఆమేన్. దేవుడు ఏర్పరిచిన మనుషులు మిద్యానీయుల్లో పెద్ద తలకాయల్ని చంపేసి ఆ తలకాయలను ఎవరి దగ్గర పట్టుకొచ్చారు? ఏమని తెలుసా? సార్ ఐ ఆమ్ ఇన్ డ్యూటీ, పర్ఫెక్ట్లీ మిషన్ కంప్లీటెడ్ అని పట్టుకొచ్చారు. ఎవరి దగ్గరికి? గిద్యోను దగ్గర. అంత గొప్ప పాఠం నేర్చుకున్నాం మనం. అంటే గిద్యోను కోసం మనం నేర్చుకుంటే చిన్న జీవితం నుంచి చెదిరిపోయిన జీవితాన్ని బాగు చేసిన వ్యక్తి. హల్లెలూయా. చిన్న జీవితం అతందే, చెదిరిపోయిన జీవితాలన్నీ బాగు చేసాడు. వాళ్ళ వ్యక్తులు ఇవే. అలాగే మన కుటుంబాల్లో కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈరోజు ఒక గిద్యోను అయితే భయపడమాక, దాక్కోమాక. దేవుడు దూత, దేవుడు ప్రవక్త నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఏమని తెలుసా? నీ జీవితం బాగుపడును గాక. నువ్వు వెళ్ళకపోతే నీకు ప్రార్థన చేసి ఒకటి చూపిస్తాడు. ఏంటంటే నీ జీవితం గొప్పగా ఉంటుందని. నువ్వు ప్రార్థన చేసినా నువ్వు వెళ్ళలేదనుకో, దేవుడే వచ్చి నీతో మాట్లాడతాడు. భయపడకు, నీకు సమాధానం ఇస్తున్నాను. ఈ సమాధానం ఎలాంటిదంటే, నీకు సైన్యాన్ని ఏర్పరుస్తాను, ఆ సైన్యమే నీ కోసం పనిచేస్తుంది. ఆ క్రియలు ఇచ్చాడు. ఈ 8వ అధ్యాయం మొత్తం అంతా ఏముంటుందంటే, దేవునిలో ఘనత, దేవునిలో క్రియలు ఏ విధంగా ఉంటాయో ఈ 8వ అధ్యాయం చెప్తాడు. అంటే 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు కూడా గిద్యోనుకు సంబంధించినవి. 8వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయటకు నువ్వు పోయినప్పుడు మమ్మనేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా. అది మరి ఇక్కడ సినిమా ఏంటంటే, మిద్యానీయులు ఇలా బాధ పెడుతున్నప్పుడు ఈ దరిద్రులు ఒక్కడని వచ్చి అడిగారా? మీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారా? నీకు నేను సాయం చేస్తానన్నారా? లేదట. యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చి ఏమీ తెలియని నాకింగ్ కబుర్లు చెప్తున్నారు. ఏమనంటే, మమ్మల్ని ఎందుకు పిల్లదు? పిల్లలు కదా. చాలామంది మనకు కష్టం వచ్చినప్పుడు మన కుటుంబాల్లో అనే మాట ఏంటో తెలుసా? అనే మాట మరి చెప్పాలి కదా. ఏం చేస్తారు? చెప్తే ఏం చేస్తారు? దెప్పి పొడుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తారు? పొల్లెట్టి గిల్లుతూ ఉంటారు. మనం ఏం చేస్తారు? మచ్చలు చూపించి ఇది మచ్చరా, ఇది మచ్చరా, ఇది మచ్చరా అని చెప్తారు. చూడండి, కుటుంబంలో ఎవరైనా నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని పదే పదే అంటున్నారు అనుకో, తట్టుకో. దేవుడు నీకు గొప్ప కృపణిస్తాడు. నిన్ను ఏది లేదని, ఏది రాదని, ఏది చేయలేవని అంటారో దానికన్నా గొప్పగా దేవుడు నిలబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇస్తారు టైం. గిద్యోను వాళ్ళ నాన్న వెనకాల ఉన్నాడు. ఎలాగా? ఎక్కడ నాన్న వెనకాల కూర్చుని, బాబోయ్ ఎవడన్నా వస్తాడేమో తొంగుతూ గాని చెట్టు కింద కూర్చున్నాడు. ఈయనేమ్మా వేరే వృక్షం కింద కూర్చుని వెనకాల గాని చెట్టు ఉన్నది. మస్తక వృక్షం మీద ముందు కూర్చున్నాడు ఈయన ఋషిలాగా. వెనకాల ఏమో మనోడు ఎవడన్నా వస్తాడేమో అని చూస్తున్నాడు. ఎవరో రాకపోతే మనోడు దూతను పంపించాడు. అంటే భయపడే వాళ్ళని, బాధపడే వాళ్ళని, ఇబ్బంది పడే వాళ్ళని లేవనెత్తువాడు దేవుడే. ఆ దేవుడు మాత్రమే మనకు క్రియలు చేయగలరు. ఇక్కడ ముందుకు ఇంకా వెళ్ళిపోతే కొన్నాళ్ళు దగ్గరగా చివరి వచనాలకు వెళ్ళిపోతే ఏమంటారు? గిద్యోను చనిపోయిన తర్వాత ఒకసారి ముందుకు వెళ్దాం. 29వ వచనం 8వ అధ్యాయము. తర్వాత ఏవోషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయాను. యెరుబ్బయలు అంటే ఎవరో? గిద్యోనే. గిద్యోనికి ఇంకో పేరు ఎట్టాలో. ఎందుకు? వాదించే, బలిపీఠం కొట్టినప్పుడు చెప్తారుగా, పెడతాడు పేరు అది. యెరుబ్బయలు అంటే వాదించలేనివాడు. వాదించే వాళ్ళే లేని వారిని యెరుబ్బయలు కింద ఉంటుంది చూడండి, వాదించువాడు. అంటే వాడితే ఎవడో వాదనకి దిగడం. ఎక్కడ వెనక్కి వెళ్ళండి ఒకసారి. వెళ్తే 6వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. చిబ్బర బలిపీఠంను విరగ్గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టింది. యెరుబ్బయలు అంటే వాదించువాడు. అంటే వాడితో ఎవడో గెలవలేడు. ఆమేన్. ఇక్కడ చూడండి 2 మాటలు మాట్లాడతారు. అంటే ఏవోషు కుమారుడైన యెరుబ్బ అంటే ఎవరితోటూ వాడు గెలవలేడని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరో? గిద్యోను. మరలా ఏమన్నాడు చూడండి 30వ వచనంలో, గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతను కుండిరి. అంటే మనోడు కూడా దేంట్లో పడిపోయి ఉంటాడో? ఖచ్చితంగా వేరే మార్గంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే
న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, ప్రవక్తలకే పాపపు క్రియల్లోకి వెళ్ళిపోయిన రోజులవి. నువ్వు నేను పెద్ద ఏమి దానికి ఏమి పెద్ద ఏం కాదు. అందుకే మనం ప్రార్థన చేయాల్సింది ఎప్పుడు దేవుని కొరకే చేయాలి. చూడండి కిందకి వెళ్తే ఇంకెక్కడ ఉంటుంది. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతని కుమారుని కనుక గిద్యోను వానికి అబీమేలెకు అని పేరు పెట్టెను. అబీమేలెకు కోసం కూడా నేర్చుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. అబీమేలెకు షెకెములో. షెకెము అంటే తెలిసి ఏంటి? షెకెము అంటే షెకెం పాట కూడా ఉంటుంది. షెకెము అంటే ఏంటి? దేవుడు గొప్ప క్రియలు చేసే గుహ, దేవుడు క్రియలు చేసే స్థలమా. హల్లెలూయా. ఆ స్థలములో కలిగిన బిడ్డలు అబీమెలెకు కోసం కూడా మనం నేర్చుకుంటాం. చూడండి కిందకి వెళ్ళిపోతే అప్పుడు యోవాషు కుమారుడు గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబియజ్రీలో ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టడం అయిపోయింది. అక్కడితో గిద్యోని చరిత్ర అయిపోయింది. అయిపోతే మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి తెలుసా దరిద్రులు? మళ్ళా చూడండి, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూనున్న తమ శత్రువుల చేతిలోండి తమ విడిపించిన తన దేవుడు యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులను నమస్కరించి వ్యభిచారులై బయల్బెరీతును తమ దేవతనుగా చేసుకునిరి. మరియు వారు గిద్యోనుకు యెరుబ్బేలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతా మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయేది. తర్వాత వేరే ఆయన కోసం చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న తత్వం ఏంటో తెలుసా? సైకిల్ అలా తిరుగుతుంది. పాపం చేస్తారు, భయపడతారు, దేవుడు మరలా రక్షిస్తాడు. మళ్ళా పాపం చేస్తారు, భయపడతారు, దేవుడు. వీటిలో మీరు అడగొచ్చు, మీకు ఒక ఆలోచన రావచ్చు, ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు మళ్ళా రక్షిస్తున్నారు అని కదా. ఈ సైకిల్లో అంటే ఓత్నియేలు సైకిల్ కానీ, యెహూదు సైకిల్ కానీ, షమ్గర్ సైకిల్ కానీ, దెబోరా కానీ, ఇప్పుడు గిద్యోను కానీ, ఈ సైకిల్లో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటో తెలుసా? గొప్ప పాఠాలు. దేవుడు ఎప్పుడు ఎవడు నిలబెడతాడో తెలియదు, ఎప్పుడు ఎవడిన వాడుకుంటాడో తెలియదు. దేవుడికి స్తోత్రం. వాడుకుంటాం అయితే ఖచ్చితం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు